అందరికీ నమస్కారం। ఈరోజు నెల్లూరు జిల్లా అలంకార్ సెంటర్లో శ్రీకృష్ణ అవతారంలో ఉన్నటువంటి దైవానుసంభూతుడైనటువంటి ఎన్టీ రామారావు గారి జయంతిని పురస్కరించుకొని ఇక్కడ అన్నంగి ప్రసాద్, కిలారి శ్రీనివాసులు గారు, తర్వాత మా నాగేశ్వరరావు అన్నగారు, పిట్టి సత్యనాగేశ్వరరావు గారు, ఉప్పు భాస్కరు, కంచి జ్ఞానేంద్ర వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క జయంతి కార్యక్రమాన్ని మహా ఉత్సవంగా జరుపుకుంటున్నాం। ఇప్పుడు ఎన్టీ రామారావుని గురించి చెప్పుకోవాలంటే చరిత్ర పుటలుగా ప్రచురించాల్సినటువంటి అవసరం ఉంది। ఆ యొక్క మహనీయుడిని ఈ రాష్ట్ర ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా దైవానుసంభూతుడిగా అభివర్ణిస్తున్నారంటే నిజంగా దైవానుసంభూతుడే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు। సినీ రంగ ప్రవేశం చేసి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా వర్ధిల్లినటువంటి ఆనాటి మహానటుడు ప్రజా జీవితంలోకి వచ్చి సమాజం కోసం ఆయన యొక్క ఆత్మ పరిపూర్ణంగా తృప్తిపడే విధంగా ఈ యొక్క పేదవాడికి కూడు గూడు గుడ్డ అనేటువంటి నినాదంతో వచ్చి ఈ యొక్క సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి స్లోగంతో ఆ మహనీయుడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది। ఆ రోజు నుంచి కూడా ఒక పేదవాడికి, అణగారిన వర్గాలకి ఒక విలువ వచ్చిందంటే అది దైవానుసంభూతుడైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు వల్లేనని ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి తెలుగువాడికి కూడా ఆత్మ గౌరవం పెంచింది ఆ యొక్క మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు। కాబట్టి ఈరోజు మన ఎందు ఆయన లేకపోయినా కానీ ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరిలో జీవించున్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ప్రభుత్వం ఈ సంవత్సరమే ఈ యొక్క జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా ప్రకటించడం నిజంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము అందరం కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకకంఠంతో శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం। ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుపుకోవాలని తెలియజేసుకుంటూ వర్ధిల్లాలి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయాలని చెప్పని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా। జై హింద్। వెనక రండి మా వెనక నుంచి రండి, వెనక వచ్చేయండి, మీరు కూడా వచ్చేయండి మా అక్కడే ఉండు అలంకార్ సెంటర్లో మా దైవం నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకల్లో విచ్చేసిన ముఖ్య నాయకులైన మా కిలారి శ్రీనివాసులు నాయుడు గారికి, అట్లాగే స్టేట్ కన్వీనర్ పిఎల్ రావు గారికి, అట్లాగే మన 44వ వార్డు మాజీ కార్పొరేటర్ అయిన పిట్టి సత్యనాగేశ్వరరావు గారికి, ఇక్కడ ఉన్న ఎన్టీ రామారావు అభిమానులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మన అన్న ఎన్టీ రామారావు గారు ఈరోజు జన్మించారు। అన్న జన్మించిన తర్వాత ఆయన అనేక కష్టాలు పడ్డారు। ఇంటింటికి వెళ్ళి పాలమ్మారు। ఆ తర్వాత ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి సినీ రంగాల వైపు వెళ్ళాడు। ఆ సినీ రంగంలో జానపద, పౌరాణికం అనేక చిత్రాల్లో నటించారు। అతను చిత్రాల్లో నటించేటప్పుడు పేదల కష్టాలు తెలుసుకున్నాడు। పేదల కష్టాలు తెలుసుకొని ఈ సినీ జీవితం ఇంకా చాలు, నేను రాజకీయ రంగ ప్రవేశం చేయాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించాడు। తెలుగుదేశం పార్టీ అంటే మన తెలుగు ప్రజల పార్టీ, తెలుగువారి ఆత్మగౌరవం అది। ఆయన పార్టీ పెట్టిన తర్వాత ప్రపంచంలో తెలుగువారికి గుర్తింపు వచ్చినది। దయచేసి ఈ తెలుగు నేల ఉన్నంత వరకు ప్రతి ఒక్కరూ ఎన్టీ రామారావు గారిని మర్చిపోకూడదు। అదే బాటలో అప్పట్లోనే ఆయన అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు। 20 రూపాయలకి పెన్షన్ ఇచ్చారు, అట్లాగే ఇల్లులు ఇచ్చారు, అయ్యే కొనసాగించారు మన నారా చంద్రబాబు నాయుడు గారు। ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను, ప్రతి ఒక్కరు తమ పిల్లలకి మన ఎన్టీ రామారావు గురించి చెప్పాలి। మన అన్న
ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల్ని మన తర్వాత అన్నగారు లేని తర్వాత మన నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగించారు. ప్రతి ఒక్క పెద్దలు వారి పిల్లలకి చెప్పాల్సింది మన ఎన్టీ రామారావు గారి వల్ల ఈరోజు మన తెలుగు ప్రజలకి గౌరవం ఉంది, అది ప్రపంచవ్యాప్తంగా గౌరవం ఉంది అని ప్రతి ఒక్కరూ వారి పిల్లలకి చెప్పాలంటూ సెలవు తీసుకుంటున్నాను.